నండి. శ్రీమాత్రే నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు శని త్రయోదశి. ఈ శని త్రయోదశి ప్రాముఖ్యత నవగ్రహాల్లో ఏడవ వాడైన శనీశ్వరుడు, ఆ సూర్య భగవానునికి, ఛాయాదేవికి కలిగిన కుమారుడని మన పురాతన తాళపత్ర గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. ఈశ్వరుని సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాను మరియు కాలభైరవుడు. ఇతర పేర్లు శని భగవానునే కృషాణుడు, శౌరి, బబ్రు, రౌద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రము. నిజానికి శని భగవానుడికి మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కళంకం లేని కరుణామూర్తి ఈ శనీశ్వరుడు. జ్యోతిష శాస్త్ర రీత్యా శనిని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తి అయినా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారము శనీశ్వరునిదే. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టానగా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలో దుష్కర్మలకు సైతము దండన లభిస్తుంది. మరియు భౌతిక దృష్టిలో శని క్రూరుడుగా కనబర్చిన వాస్తవానికి మాత్రము అగ్ని పరీక్షకు గురిచేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్లిస్తాడు. ఈశ్వర శాసనంలో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మలకే దండన విధిస్తాడు. మరియు నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు. శనివారానికి స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి. ఈ త్రయోదశికి అధిపతి కామదేవుడు అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు ఈ శని అధిపతి అయ్యాడు. అందుకే శని త్రయోదశి శనికి ఇష్టమైన రోజు. మరియు శని త్రయోదశిని తిథి శివుడికి కూడా ఎంతో ప్రీతికరమైనది. క్షీరసాగర మథనం జరిగిన అమృతము ఉద్భవించిన తర్వాత హాలాహలానికి దిగమింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది కూడా ఈ శని త్రయోదశి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. సమయంలో శివుడు మన గణాలతో ప్రకారము 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేశాడట. ఆ శివతాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషము అంటారు. ఈ ప్రదోషం అంటే పూర్ణిమాపు వేళ, దోషం అంటే రాత్రి అని అర్థము. చంద్రుణ్ణి దోషకారకుడు అని అంటారు. రాత్రికి కారణమయ్యే వాడని అర్థము. ప్రదోషం అంటే దోష ప్రభావ కాలము అంటే రాత్రి ప్రారంభ సమయము. అయితే ఈ ప్రదోష కాలంలో చేసే పూజా పునస్కారాలు, దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలనిస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి. ఈ శని త్రయోదశి ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయడము చాలా విశేషంగా లభిస్తుంది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాన్నిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మరియు జాతకరీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు, ఏలినాటి శని, అర్ధమ శని, అష్టాష్టమ శని వల్ల పీడింపబడుతున్న వారు, అటువంటి వారు ఈరోజు శని పరిహారాలు చేయడము చాలా ఉత్తమము. నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడము మరియు శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండడము, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడము మరియు నువ్వుల నూనెతో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడము, నల్ల కాకులకు అన్నం పెట్టడము, నల్ల కుక్కలకు అన్నం పెట్టడము మరియు నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుముకు సంబంధించిన వస్తువులను పేదవారికి దానంగా ఇవ్వాలి. విగ్రహ దోషాల వలన బాధపడుతున్న వారు, వికలాంగులకు, ఆకలిగొన్న జీవులకు భోజనం పెట్టడము, ఎవరి వద్ద నుండి ఇనుము, ఉప్పు, నువ్వుల నూనెలో చేతితో తీసుకోకుండా ఉండటం చేయాలి. మరియు మద్య మాంసాదులను ముట్టరాదు. వీలైన వారు నల్ల నువ్వులతో శివార్చన స్వయంగా చేయడము. విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకము, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యము తొలగిపోతాయి. మరియు వృత్తిపరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రుభయము, కోర్టు సమస్యల్లో ఉన్నవారి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఒక వ్యక్తి పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తి తన మహర్దశ, అంతర్దశలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. మరియు జీవితంలో ఎదురయ్యే చెడు అనుభవాల నుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరము. శని మంచి దృష్టితో ఉంటే
జీవితము ఆనందమయం అవుతుంది. అదే శనిదేవుడు వక్రదృష్టితో పడిందంటే అంతే సంగతులు. ఆయన అనుగ్రహం ఉంటే రాజ్యాలేలే చక్రవర్తులవుతారు. లేదంటే అనేక ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. మరియు చెడు కార్యక్రమాల్లో నిమగ్నమైన వారినే శనీశ్వరుడు పీడిస్తూ ఉంటాడు. ఫలితం అనుభవించాల్సిందే. ఎంత దైవాంశ సంభూతులైనా వారి వారి కర్మలను అనుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడు కార్యాలకు పాల్పడిన వారిని శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. మన పురాణాల ప్రకారము సూర్యభగవానుడు కర్మలకు సాక్షి అయితే శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతృగర్భం నుండి వెలువడిన మరుక్షణం నుంచి అనుభవించడం మొదలవుతుంది. మరి మంచి కార్యాలు చేసిన వారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం చేసుకోలేని వారు శని భగవానుని క్రూరాత్మునిగా భావిస్తూ ఉంటారు. ఇది కేవలము మూర్ఖత్వం మాత్రమే. అయితే శనిదేవుడికి భయపడడము అవివేకము. ఆయన మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దైవము. అలుపు సొలుపు లేకుండా బిజీగా ఉండే లైఫ్లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి. నిజాయితీగా జీవించాలి. మరియు శనిదేవునికి జీవరాశుల ఫలితాలను ఇచ్చే వరప్రదాయినిగా బాధ్యతలు ఉన్నాయి. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా ఖచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తూ ఉంటాడు. ఇందులో ఎటువంటి పక్షపాత బుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ భయపడకూడదు. మరియు ప్రకృతి నియమాలను అనుసరించి ఏ జీవి అయినా తన వంశపారంపర్య లక్షణాలను వదులుకోకూడదు. శనిదేవుడు మంచి మార్గంలో నడిచే మానవులకు సేవకుడిలా ముక్తిధామానికి తీసుకొని పోయే మార్గదర్శిలాగా కూడా పనిచేస్తాడు. ఈ శనిదేవుని అనుగ్రహం పొందటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఓర్పు సహనము ముఖ్యము. మంచి కన్నా చెడు రాజ్యమేలే కలియుగంలో శని అనుగ్రహము సంపాదించాలి అంటే ఓర్పు సహనము చాలా ఉండాలి. మరియు అవినీతి అసవ్య మార్గాలలో పనులు సాధించాలి అనుకునేవారు, ధనార్జన చేసేవారు తొలుత విజయం పొందగలిగినా కూడా చివరకు దక్కించుకునేది అశాంతినే. తాత్కాలిక విజయాలు సాధించిన వారు శనిదేవుని కోర్టులో తప్పక శిక్షించబడతారు. మానవులు తాము చేసిన ప్రతి దుష్కర్మకు జవాబు చెప్పి తీరాల్సిందే. అక్కడ ఏ దేవుడు శనీశ్వరుని బారి నుంచి తప్పించుకోలేరు. ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగనేదే ఉండదు. మరియు త్రిమూర్తులలో ఎవరూ దానిని సరిచేయలేరు, కనీసము అడ్డుకోలేరు కూడా. ఆయన ముందు మంచి పనులు, ప్రార్థనలు, భక్తియుతులు తప్ప ఏవీ పనిచేయవు. మరియు శనిదేవుడు చెడ్డవారిని, తప్పులు చేసిన వారిని పట్టి పీడించడం ద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలుగజేస్తాడు. మరియు మోక్షం దిశగా వారి ఆలోచనలను పురిగొల్పుతూ ఉంటాడు. గర్వంతో విర్రవీగే వారిని నేలకు దించుతాడు. అంతేకాకుండా శనీశ్వరుడు మానవులలోని మలినాల్ని కడిగేస్తాడు. శని దండనాధికారి. శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తి అయినా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారము శనిది. ఈ ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాన దేవతగా చెప్పబడింది. మరియు శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతము దండన లభిస్తుంది. భౌతిక దృష్టిలో శని క్రూరుడుగా కనబడినా మరి వాస్తవానికి మాత్రము అగ్ని పరీక్షకే గురిచేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్లిస్తూ ఉంటాడు. ఈశ్వర శాసనంలో శని దండనాధికారి. మరియు శనిని మనము చేసే దుష్కర్మలకే దండన విధిస్తాడు తప్ప నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలాగా శని దండన విధిస్తూ ఉంటాడు. చాంద్రమానం ప్రకారము పక్షము రోజులలో 13వ తిథి ఈ త్రయోదశి. నెలకు 2 త్రయోదశులు ఉంటాయి. సంవత్సరానికి 12 త్రయోదశులు. ఇందులో కొన్ని త్రయోదశులకు హిందువులలో విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శనిగ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధిస్తూ ఉంటారు. శనిత్రయోదశి అంటే శనికి చాలా ఇష్టమైన రోజు. 3 దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు ఈ శనీశ్వరుడు. నవగ్రహాలకు అధిపతి ఈ శనిదేవుడు. ఆయన పేరు చెప్తేనే భయపడుతూ ఉంటారు అందరూ. కానీ శనిత్రయోదశి నాడు శనైశ్వరుని భక్తితో కొలిచిన వారికి శుభాలనొసగుతాడని, ఏలినాటి శనిదశ వారిని అంతగా బాధించదని కూడా
పురాణాలు చెప్తున్నాయి. శనిగ్రహము నెమ్మదిగా చరించేవాడు. శని అంటే పురాణోక్తి. శనిగ్రహము సూర్యుని చుట్టూ పరిభ్రమించేందుకు పట్టే కాలము 30 సంవత్సరాలు. అదే మన భూమి సూర్యుని చుట్టూ తిరిగేందుకు పట్టే కాలము 24 గంటలు. అంటే నెమ్మదిగా కదిలేవాడు కాబట్టి శనీశ్వరుణ్ణి మంతుడు అని అన్నారు మహర్షులు. నవగ్రహాల్లో 7వ వాడైన శనీశ్వరుడు జీవరాశులను సత్యమార్గంలో నడిపించేందుకే అవతరించాడని ప్రతీతి. అయితే శని పేరు వినగానే అందరూ భయపడుతూ ఉంటారు. కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకల శుభాలతో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని నమ్మకము. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారిని కలలో కూడా కీడు తలపెట్టకుండా సత్ప్రవర్తన కలిగిన వారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానంగా చేసినా కూడా శని ప్రసన్నుడవుతాడని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసము. అయితే కలియుగం మొదటి నుంచి దొంగతనమే జరగని గ్రామం గురించి తెలుసా? ప్రపంచంలో అటువంటి గ్రామము ఒక్కటే ఉంది. ఇప్పుడు ఆ గ్రామం గురించి తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని భావిస్తూ ఉన్నాను. సాధారణంగా మన వస్తువులను, సంపదను భద్రపరచుకోవడానికి ఇల్లు కట్టుకొని దానికి తలుపులు వేయిస్తాము. అయితే ప్రపంచంలో ప్రస్తుతము నివాసయోగ్యంగా ఉన్న కేవలము ఒక్క గ్రామంలో మాత్రము ఇళ్లకు ఎటువంటి తలుపులు ఉండవు. కేవలము ప్రజల ఇళ్లకే కాకుండా పోస్టాఫీసు, ఆస్పత్రి తదితర ప్రభుత్వ భవనాలకు కూడా ఎటువంటి ద్వారాలు ఉండవు. అక్కడ ఉన్న ఒక దైవము తమ సంపదను రక్షిస్తుందన్న నమ్మకమే ప్రజలను ఇంటికి తలుపులు లేకుండా చేస్తుంది. ఈ 10-15 ఏళ్ల నాటి సంగతి కాదు. కలియుగం మొదటి నుంచి కూడా ఇటువంటి పరిస్థితే ఉంది. ప్రజలు పక్క ఊరికి వెళ్ళినా కూడా ఇంటికి తలుపులను బిగించి వెళ్లరు. మరియు గొళ్ళెము, తాళాలు ఊసే లేదు. ఈ గ్రామం మన దేశంలోనే ఉంది. ఆ గ్రామం ఏమిటి, ఎక్కడ ఉంది, దీని విశిష్టతలు తదితర విషయాలకు సంబంధించిన కథనం ప్రకారం ఇప్పుడు తెలుసుకుందాము. మహారాష్ట్రలోని శనిసింగాపూర్లో ఉన్న ఈ ఆలయము శనిదేవుని ముఖ్య పుణ్యక్షేత్రము. ఇక్కడ ఆ పరమాత్ముడు ఆరుబయటనే ఉంటాడు. ఎటువంటి ప్రత్యేక దేవాలయం ఉండకపోవటము ఇక్కడ ఉన్న ప్రత్యేక విశిష్టత. తాను అనంతానంత స్వరూపుడునని ప్రజలకు చెప్పే క్రమంలోనే ఈ శనీశ్వరుడు తనకు దేవాలయం అవసరం లేదని ఇక్కడి వారికి చెప్పినట్లు స్థానిక కథనము. అయితే శనిసింగనాపూర్ అనే గ్రామము ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన షిరిడీ నగరానికి మరియు ఔరంగాబాద్ నగరానికి మధ్యలో కొని ఉంది. ఇక్కడి దైవము స్వయంభువు అనగా భూమి నుండి స్వయంగా ఉద్భవించినదని అర్థము. నల్లని గంభీరమైన రాతి విగ్రహము. ఖచ్చితంగా ఏ కాలానికి చెందినదో ఎవరికీ ఇప్పటి వరకు తెలియదు. అయినా కూడా చాలా కాలం నుంచి ఈ విగ్రహాన్ని ఇక్కడ పూజిస్తూ ఉన్నారు. పూర్వము శనిసింగనాపూర్ ఒక కుగ్రామము. స్థానిక పల్లెటూరికి చెందిన గొర్రెల కాపరులు చెప్పిన కథనం ప్రకారము స్వయంభువుడైన శనీశ్వరుడు అనాదిగా ఇక్కడ కొలువై ఉన్నాడు. కనీసము కలియుగ ప్రారంభం నుండి కూడా దీనికి ఉనికి ఉన్నట్లుగా నమ్ముతారు. అప్పటి నుంచి కూడా ఉన్నా కూడా ఇక్కడ దేవుడికి దేవాలయం లేకపోవడము విశేషంగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా కూడా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించలేకపోయారు. పూర్వము గొర్రెల కాపరి అటువైపు వెళుతూ తన చేతిలో ఉన్న కర్రతో ఈ రాతిపై గట్టిగా మోదాడు. వెంటనే రాతి నుంచి రక్తము స్రవించడం మొదలుపెట్టింది. వెంటనే అక్కడ ఒక ప్రకాశవంతమైన వెలుగు ప్రసరించిందట. ఈ విషయాన్ని గొర్రెల కాపరులు దిగ్భ్రాంతితో చూడసాగారు. ఈ విషయము ఆ నోట ఈ నోట గ్రామం మొత్తం చేరిపోయింది. అప్పుడు వెంటనే పల్లె మొత్తము ఆ అద్భుతాన్ని చూసేందుకు గుమికూడింది. రోజు రాత్రి శనీశ్వరుడు గొర్రెల కాపరి స్వప్నంలో కనిపించాడట. తాను శనీశ్వరుడినని చెప్తాడు. అద్వితీయంగా కనిపిస్తున్న ఆ నల్లరాయి తన స్వయంభువు రూపమని కూడా ఆ గొర్రెల కాపరికి చెప్పాడు. అప్పుడు గొర్రెల కాపరి స్వామిని ప్రార్థించడమే కాకుండా తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. తన తప్పుకు శిక్షగా
తాను స్వామికి ఆలయం నిర్మించి ఇస్తానని ప్రాధేయపడ్డాడట. దీనికి సమాధానముగా శని మహాత్ముడు ఆకాశం మొత్తము తనకు నీడ అని చెప్పాడట. తాను సర్వేశ్వరుడునని చెప్పడమే కాకుండా తనకు ఎటువంటి దేవాలయం అవసరం లేదని స్పష్టం చేశాడు. తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని చెప్పాడట. ప్రతిరోజు పూజ చేస్తూ శనివారాల్లో తప్పకుండా తైలాభిషేకం చేయమని శనీశ్వరుడు గొర్రెల కాపరికి చెప్తాడు. దీంతో గొర్రెల కాపరి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడట. అంతేకాకుండా మొత్తము పల్లెకి బందిపోట్ల లేదా కన్నములు వేసేవారు లేదా దొంగల భయం ఉండదని మాట ఇస్తాడట. అందుచేతనే ఈ రోజు వరకు కూడా శనీశ్వర స్వామిని ఎటువంటి కప్పు లేకుండా ఆరుబయట చూడవచ్చును. ఈ రోజు వరకు కూడా ఏ ఇంటికి దుకాణమునకు కానీ ఆలయమునకు కూడా తలుపులు ఉండవు. తపాలా కార్యాలయాలకు కూడా తలుపులు ఉండవు. తాళాల ప్రసక్తి లేకపోవడము మనం చూసి నమ్మవచ్చును. శని భగవానుని యందు భయముచే శని భగవానుని ఆలయం వద్ద 1 కిలోమీటరు వ్యాపారార్థం లోపల ఉన్న నివాస స్థలములు, గుడిసెలు, దుకాణములు మొదలైన వాటి వేటికి తలుపులు కానీ తాళాలు కానీ ఉండవు. ఈ శనిసింగనాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనం లేదు, దోపిడీ కూడా జరగలేదు. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులే కాకుండా పోలీసు రికార్డులు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయటానికి ప్రయత్నించినా వారు అక్కడికక్కడికే ఊరి పొలిమేర దాటేలోగానే రక్తం కక్కుని చనిపోయేవారు. ఇతరులు చాలామంది దీర్ఘకాల అనారోగ్యము, మానసిక సమతుల్యత లేకపోవడం వంటివి వివిధ రకాల శిక్షలు అనుభవించారు. ఈ విషయాన్ని అక్కడి వైద్యులు కూడా చెబుతూ ఉన్నారు. ఇలా దొంగతనానికి పాల్పడేవారు అనారోగ్యంతో ఉన్న తదుపరి వారంలోపు పేరు తెలియని రోగాలతో బాధపడి చనిపోయేవారని వారు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇంకా శనీశ్వరుని కృపకు పాత్రులు కావాలనుకునే వేల మంది భక్తులు ప్రతిరోజు ఈ శనిసింగనాపూర్కు దర్శిస్తారు. వారములలో ఈ స్థలం చాలా రద్దీగా ఉంటుంది. ఈ శనిత్రయోదశి రోజు స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. అదేవిధంగా అమావాస్య రోజున వచ్చే శనివారము శనీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజుగా పరిగణించబడుతుంది. ఆయన దీవెనల కోసము వేల మంది భక్తులు ఈ ఆలయం వద్ద గుమికూడతారు. 2010 వరకు కూడా ఇక్కడ ఒక్క దొంగతనం కూడా జరగలేదు. అయితే ఆ ఏడాది కొంతమంది ఆ ఊరిలో దొంగతనానికి పాల్పడ్డారు. అయితే వారు ఊరి పొలిమేర వరకు వెళ్ళగానే వైపు ఏదో పెద్ద వెలుగు వారి పైకి వచ్చినట్లు తోచింది. అంతే, వారంతా కిందికి పడిపోయారు. వైద్యులు పరీక్షించి వారు చనిపోయినట్లుగా నిర్ధారణ చేశారట. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత యుసిఓ బ్యాంకు తన కార్యాలయానికి తలుపులు బిగించిందట. అంతేకాకుండా లాకర్ల తాలూకు కూడా తాళాలు వేసింది. దీంతో చాలా కాలంగా వస్తున్న సంప్రదాయాన్ని ఆ బ్యాంక్ యాజమాన్యము తోసిపుచ్చిందన్న నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే బ్యాంకు యాజమాన్యం మాత్రము తన చర్యలను సమర్థించుకుంది. అయితే ఇప్పటికీ ఈ శనిసింగనాపూర్లో ఉన్న దాదాపు 6,000 మంది ప్రజలు తమ ఇళ్లకు తలుపులు బిగించుకోరు. 24 గంటలు ఆ ద్వారాలు తెరుచుకునే ఉంటాయి. ప్రజలు ఎటువంటి భయం లేకుండా ఉంటారు. ఇతర ఊర్లకు వెళ్లే సమయంలో కూడా తమ ఇంటికి గొళ్ళెము తాళాలు వేయరు. తాము ఎక్కడికి వెళ్ళి ఎన్ని రోజులు తిరిగి వచ్చినా కూడా ఆ శనీశ్వరుడు తమ సంపదను కాపాడుతారని ఇక్కడి వారి నమ్మకము. షిరిడీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ శనిసింగనాపూర్ను చూడకుండా తిరిగి రారు. ఇది ఒక సంప్రదాయంగా వస్తుంది. షిరిడీ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఈ శనిసింగనాపూర్ ఉంది. షిరిడీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు నిత్యం ఇక్కడికి వెళ్తూ ఉంటాయి. ప్రైవేట్ టాక్సీలు కూడా అందుబాటు ధరల్లో దొరుకుతాయి. అహ్మదాబాద్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో, లాహోర్ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఈ శనిసింగనాపూర్ ఉంటుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.